పిల్లల ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనాన్ని చూడగలిగితే, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. సొదొమ వైపు పిల్లల వెనకకు చూసినటువంటి లోతు భార్య పనికిరాని ఉప్పు స్తంభంగా మారిపోయిందండి. ఆమెకి ఇష్టమైందంతా కూడా సొదొమలోనే ఉంది కనుక ఆమె సొదొమ వైపే వెనుక తిరిగి దానికి తగినటువంటి శిక్షణ పొందుకుందని చెప్పవచ్చు. వెళ్ళారా, లోతు భార్య ఏదైతే కావాలనుకుందో ఆమెకి ఇష్టమైందంతా ఎక్కడుంది చెప్పాలా? సొదొమలో ఉంది. దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? సొదొమ గొమొర్రా ప్రాంతాలను విడిచి బయటికి రండి. అక్కడ అన్నాడు కదా దేవదూత, అంటాడు లేండి ఈ చోటుని విడిచిపెట్టి బయటకు రండి, ఆ స్థలంలో మీరు ఉండొద్దు అని చెప్పేసని వాళ్ళని వెలపరికి రప్పించి దేవుడు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ లోతు భార్య వెనక్కి వచ్చి మరలా ఎటు చూసింది? లోకం వైపు చూసింది. పైలరా అంటే సొదొమ వైపు చూసింది. ఎందుకు సొదొమ వైపు చూసింది అని అంటే, ఆమెకు కావలసినవన్నీ, ఆమెకి ఇష్టమైనవన్నీ, పిల్లరా ఆమె ఆనందించేవి ఇవన్నీ కూడా సొదొమలోనే ఆమెకి ఉన్నాయి. అందుకని పిల్లరా ఏం చేసింది? వెనక్కి చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే వెనక్కి చూస్తే దేవుడు ఏం చేశాడు? చూడొద్దు అని చెప్పాడు. కానీ చూసింది. ఎందుకనంటే మనకున్నటువంటి ఆశ మనల్ని వదులుకోదండి. దేవుడు ఏది వద్దు అంటే అది చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మరికొంతమంది మూర్ఖత్వం కలిగినటువంటి సహోదరులైన వారు పిల్లరా ఎందుకు చూడకూడదు? చూస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్న పిల్లరా ఆనాడు అమ్మ కూడా అదే చేసింది. ఆది తల్లైనటువంటి అవ్వ కూడా అదే చేసింది. దేవుడు తినవద్దు అంటే ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది? దేవుడు అన్నట్టుగా మనం చనిపోతామా? పిల్లరా మరొకరు సపోర్ట్ వచ్చారు, చావరానగానే వెంటనే మూర్ఖత్వానికి ప్రాధాన్యతనిచ్చింది, దేవుని మాటను తిరస్కరించింది. పిల్లలు ఈరోజు చాలామందికి దేవుని మాట అంటే ఎంత చులకనో, దేవుడు చెప్పిందంటే ఎంత నీచమో, ఈరోజు సాతానికి ఇచ్చే ప్రాధాన్యత, లోకానికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేనటువంటి దుస్థితులు ఈరోజు అనేక మంది ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, మన మేలు కోరేవాడు దేవుడు, మన ఆశీర్వాదం కోరేవాడు దేవుడు, మన యొక్క అభివృద్ధిని కోరుకునేవాడు దేవుడు. మనం ఈ లోకంలోనే కాక దేవునికి రాజ్యంలో కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకునేవాడు దేవుడు. అయితే ఈరోజు మన జీవితాన్ని నాశనం చేసేవాడు సాతానుడు. మనల్ని పతనం చేసి పడగొట్టాలని ప్రయత్నం చేసేవాడు సాతానుడు. ఈ లోకంలో పిల్లలు మనకు కనబడకుండా మరుగు చేయాలని అలాగూ హింసించి బాధ పెట్టేవాడు సాతానుడు. అయితే ఈరోజు సాతానికే ప్రాధాన్యతనిస్తున్నాం, కానీ మన మేలు కోరే దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. ఇది పిల్లల మన ఆత్మీయ దౌర్భాగ్యం. ఏకదినాన్ని దేవుని వాక్యం అంటున్నటువంటి సంగమా, మనందరి జీవితాలలో ఒక బలమైన తీర్మానం రాకపోతే మన ఆత్మీయ జీవితంలో వెనక దిగజారి చివరికి ఏమైపోతాం? శిక్షకు లోబడిపోతాం, శిక్షకు లోనైపోతాం. లోతు భార్య పిల్లరా ఆశీర్వదించబడిన స్థాయిలో ఉంది కదా. దేవుడు అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించాడు కదా. దేవుడు పిల్లరా అబ్రహాము ద్వారా వెంటబడినటువంటి లోతును కూడా సమృద్ధిగా దీవించాడు. అబ్రహాము కూడా తనకు అన్యాయం చేయలేదు. అబ్రహాము ఎంతైతే ఆస్తిని తీసుకున్నాడో లోతుకు కూడా సమాన వాటా ఇచ్చాడు. ఇంకా మాటలో చెప్పాలంటే లోతుకే అధిక ప్రాధాన్యతనిచ్చాడు. పిల్లరా ఇదంతా దేవుని కృపని లోతు భార్య, లోతు బిడ్డలు ఎందుకు గ్రహించలేకపోయారు? వారి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాల్సినగా దేవుని వైపు చూడాల్సిన వారు ఈ స్థితి కలుగు చేసింది దేవుడు కదా. అబ్రహాం అనేటువంటి ఆ పెద్ద ఆయన అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉంటే ఆయన వెనకాల మేము వెళ్ళాం కదా. వెనక వెళ్ళినటువంటి నాకు కూడా దేవుడు సమాన వాటా ఇచ్చి ఎంతగా నన్ను ఆశీర్వదిస్తే అరే నాలో కృతజ్ఞత లేకపోయిందే అనేటువంటి ఆలోచన లోతుకు భార్యకు లేకపోయింది. ఒకవేళ లోతుకు ఉన్నప్పటికీ కూడా లోతు భార్యకు కూడా ఉండాలి. ఎందుకనంటే యజమానికి ఏమైతే ఉందో సమాన వారసురాలు, సమాన వాటాదారు కదా. నామిని ఎవరి పేరు పెడతారు చెప్పండి? నామిని ఎవరి పేరు పెడతారు? చాలా చోట్ల పిల్లరా నామిని ఎవరి పేరు పెట్టాలంటే మా ఆవిడ పేరు పెట్టండి, ఇంకెవరి పేరు పెడతారు, మా భార్య పేరు పెట్టండి అంటారు. పిల్లలు ఆ భార్యే ఎప్పుడొకప్పుడు నువ్వు ఎప్పుడు పోతావు అంటారు. అంటే నామిని కోసం ఏటో నాకు అర్థం కాదు, నామిని నేననే ధైర్యమో ఏటో నాకు అర్థం కాదు. కానీ ఆ భర్తకు మేలుకరమైన మాటలు పలకరండి. ఆ భర్త నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే ఇంటర్నల్గా వీళ్ళకి నేనే నామిని అనే సంగతి ఏమైనా మనసులో ఉంటుందో ఏదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుని బిడ్డలమైన మనందరం గమనించాలి. లోతుకు దేవుడు అంత సమృద్ధిని ఇస్తే లోతు భార్య లోకానుసారంగా ఆలోచించడం ప్రారంభించింది. సొదొమతో ఎందుకండి ఏం పని ఆమెకి? దేవుడు కావలసిందంతా ఇచ్చాడు. అయితే సొదొమ గొమొర్రా ప్రాంతాలు దేవునికి ఉగ్రతకు పాత్రమైన వారిగా, లేక అర్హత స్థితిగా, ఇక దేవుని ఉగ్రత పొందే స్థితిలో అవి దిగజారిపోయినాయి. పాపమునకు పిల్లరా ప్రాధాన్యతనిచ్చినవి. అందువలన దేవుడు ఆ 2 పట్టణాలు నాశనం చేసేయాలనుకున్నాడు. దేవుడు రండి అని అబ్రహాం ప్రార్థన బట్టి కృప చూపించి వారిని వెలుపలకి తీసుకొస్తే ఏమనుకోవాలా? దేవా, అబ్రహామును పిలిచినప్పుడు అన్నీ విడిచిపెట్టి వచ్చేసినప్పుడు నువ్వు ఎంతగా దీవించావో, ఎంతగా ఆశీర్వదించావో ఇవన్నీ మాకు అనుభవమయ్యా. ఇప్పుడు సొదొమలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి మేము వచ్చినా కానీ నువ్వు మరలా మమ్మల్ని అలాగే దీవిస్తావు అని లోతు భార్య, లోతు బిడ్డలు ఎందుకు అనుకోలేదండి? పిల్లరా, ఎందుకు అనుకోలేదండి? వారందరూ ఆధ్యాత్మికంగా ఆలోచించి ఉంటే అలా జరిగుండేదా? ఎంత ఘోరమైన సంగతి! లోతు భార్య లోకాసన చూసింది కాబట్టే పిల్లరా లోతు కుమార్తెలు కూడా లోకానుసారంగా ఆలోచించారు. వారెవరు కూడా ఆధ్యాత్మికమైన ఆలోచనతో లేరు, ఒక లోతు తప్ప. అందుకే పిల్లలు పేతురు గారు అంటాడు, నీతిమంతుడైన లోతు అన్నాడు. హల్లెలూయా! నీతిమంతుడైన లోతు బహుభయంకరమైన ప్రజల మధ్యలో నలిగిపోతున్నటువంటి వ్యక్తి, అనేక రకాల శ్రమలలో, శోధనలో నలిగిపోతూ వచ్చాడు. ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో ఇక లోతు ముందు కొనసాగుతూ వచ్చాడు. అయినప్పటికీ కూడా నీతిమంతుడైన దేవుని వైపే లోతు చూస్తూ ముందుకు సాగాడు. అందుకని లోతు నీతిమంతుడిగా దేవుని వాక్యంలో తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. కష్టాలు, శ్రమలు, శోధనలు మన జీవితాల్లో కృంగదీస్తాయి. ఆత్మీయ జీవితంలో వెనక్కి లాగే ప్రయత్నం చేస్తాయి. పిల్లలు, మనకు కావలసిన వారే, మనల్ని ప్రోత్సహించాల్సిన వారే మనల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతకాలం మనల్ని వెనక ఉండి ప్రోత్సహించి ముందుకు నడిపించిన వారే ఇప్పుడు మరలా వెనక్కి లాగుతూ ఉంటారు. అంటూ ఉంటారు, నా వల్లనే నువ్వు పైకి వచ్చావు, నా వల్లనే నువ్వు పైకి వచ్చావు అంటారు. మళ్ళీ వాళ్ళ వల్లనే చెప్పండి ఏమైపోవాలా? దేవునికి స్తోత్రం. వాళ్ళ వలన మనం పైకి వచ్చాం, ఇప్పుడు మరలా వాళ్ళు వెనక్కి లాగుతున్నారు అంటే మనం తెలివితేటలుగా ఏం చేయాలా? వాళ్ళ నుండి మనం ఆ యొక్క మాటకు లోబడే పద్ధతిని తీసివేసుకోవాలి. పిల్లరా, ఆత్మీయ జీవితంలో ఎంతవరకు వాళ్ళే ప్రోత్సహించారు. నిలబెట్టింది మనమే, పడగొట్టింది మనం అంటే కుదరదు. దేవునికి స్తోత్రం. నిలబెట్టాం, నిలబడ్డ తర్వాత నిలబడిన వారు ఏం చేయాలా? మరలా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. హల్లెలూయా! మరలా పడిపోకుండా అత్యంత జాగ్రత్తగా చూసుకోకపోతే ఖచ్చితంగా ఈ లోకం మనలను వెనక్కి లాగి మనల్ని బలహీనపరుస్తుంది. హల్లెలూయా! కాబట్టి లోతు భార్య యొక్క మనసంతా కూడా సొదొమ గొమొర్రా మీదే ఉన్నట్టు ఈ రోజుకు కూడా చాలామంది దేవుని బిడ్డలు దేవుడి దగ్గరికి వచ్చారు, కానీ ఇంకా లోక సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతూ ఉన్నారు. పోయినారా? లోకానుసారమైన ఆశలు పోవడం లేదండి, లోకానుసారమైన తలంపులు పోవడం లేదు, లోకానుసారమైన ఆశలను చంపుకోలేకపోతూ ఉన్నారు. పోయినారా? ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే తండోపతండాలుగా మారిపోతున్నారు అక్కడికి. పిల్లరా, ఎక్కడైనా పండగ జరుగుతుందంటే పరిగెడతా ఉన్నారు. దేన్నైతే విడిచి వచ్చామో దానివైపే మరలా పరుగులు పెడతా ఉన్నారు. ఇది నా దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు అసహించుకొని వచ్చావు, కక్కిని కూడుకు మరలా ఆశపడుతున్న కుక్కతో సమానమని బైబిల్ చెప్తుందే. కాబట్టి నీ జీవితంలో దేన్నైతే వదులుకొని వచ్చావో, దేన్నైతే వదులుకోమని దేవుడు చెప్పాడో దానివైపు మరలా ఏం చేయకూడదు? చెప్పాలా? చూడకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకవేళ వెనుదిరిగితే ఏమవుతావు? 4వదిగా శిక్షకు గురి అయిపోతావు. ఆత్మీయ జీవితంలో వెనుదిరిగితే శిక్ష పడుతుంది నీకు ఖచ్చితంగా. నువ్వు శిక్షించబడతావు. లోతు భార్య శిక్షించబడింది, నీవు కూడా శిక్షించబడతావు.